మొత్తం టోటల్గా ఒక 5 కోట్లు 4 కోట్ల ఖర్చు అయితే ఖర్చులకి ఈ ఖర్చు డబ్బు ప్రజల మీద భారం కాదా? పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ చెప్పడం జరిగింది, ఏదైనా వ్యాఖ్యలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి, డెఫినెట్లీ ఆయన మాట్లాడే మాటలు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా చెప్పారు. మీరు మళ్ళీ వినండి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, కృష్ణ రావణ్ గారు మాట్లాడిన, రాధా మనోహర్ గారు మాట్లాడిన మాటలు కానీ దేశం కాదు ప్రపంచంలో ఎవరు కూడా ఆ మాటలు మళ్ళీ రిటర్న్ కూడా మాట్లాడలేదు. ఆయన గవర్నమెంట్ హీరో చేసి ఆయన హీరో అయ్యాడు, గవర్నమెంట్ జీరో అయ్యింది. శిక్ష వేయొద్దని చెప్పట్లే, అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసి వెనకాల ఎవరు ఉన్నారు. ఇటీవల కాలంలో యూట్యూబర్ రావణ్ అనే అతన్ని అరెస్ట్ చేసిన టైంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ చెప్పడం జరిగింది, ఏదైనా వ్యాఖ్యలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి, డెఫినెట్లీ ఏ మాట అయినా కూడా మేము ఆస్పెక్ట్లోకి తీసుకుంటామని ఒక మాట చెప్పడం జరిగింది. ఎలా చూడొచ్చు దీన్ని? అంటే దీని వెనకాల ప్రకాష్ రాజ్ గారు ఇలా చాలా మంది మాట్లాడుతున్నారు కదా, ఎలా చూడొచ్చు ఈ అరెస్ట్ని? అంతేకాకుండా అతన్ని ప్రత్యేకంగా కోర్టులకి వీటికి తిప్పుతున్నారు కదా, ఇప్పుడు దీన్ని ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని? ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయి. కృష్ణ రావణ్, జోసఫ్ చౌదరి అంటున్నారు, వాళ్ళ మిస్సెస్ కూడా ఏదో మనం ఇచ్చింది. ఓకే, ఎవరు ఏదైనా అవ్వచ్చు. ఆయన ఒక మనిషి, ఆయన నాస్తికుడు అంటున్నాడు, ఒక ఏదైనా అవ్వచ్చు. కానీ ఆయన మాట్లాడే మాటలు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా చెప్పారు. మీరు మళ్ళీ వినండి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, ఇష్యూస్ బేస్డ్ ప్రశ్నించండి. ఆర్టికల్ 19 మీరు ప్రశ్నించండి, మీరు తప్పు చెప్పండి, ఏవైనా ఒకవేళ తప్పులు చేస్తే దాన్ని సర్దిద్దుకోవడానికి ప్రశ్నించే హక్కు మీకు ఉంది, సమాధానం చెప్పే హక్కు మాకుంది. కానీ అది ఒక పద్ధతిలో ఉంటుంది. అంతే తప్ప ఫ్యామిలీస్ని అసభ్యకరంగా వ్యక్తిగతంగా మీరు తీసుకుంటే దానికి తగ్గట్టు చర్యలు ఉంటాయి. అయితే ఇక కృష్ణ రావణ్ గారు ఆయన మాట్లాడే మాటలు చాలా, అంటే ఎవరు కూడా ఉచ్చరించలేరు, అంటే మాట్లాడలేరు. అలాంటి మాటలు మాట్లాడాడు ఆయన. ఈజ్ రాంగ్ మాటలయ్యి, తప్పుడు మాటలయ్యి. అలా అది నువ్వు ప్రశ్నిస్తేనన్నారు. ప్రశ్నించండి, మీరు ప్రశ్నించండి, అడగండి. మీరు తప్పులేదు, మీరు ప్రశ్నించండి. ప్రశ్నలో దానికి అర్థం ఉండాలా, ప్రతి దాంట్లో మీరు అడగండి. అంతే తప్ప మీరేం మాట్లాడారండి పవన్ కళ్యాణ్ గారి కోసం? మీరేం మాట్లాడారండి చంద్రబాబు నాయుడు గారి కోసం? పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం మాట్లాడారు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఓకే, రాధా మనోహర్ దాస్ ఏం తక్కువ మాట్లాడలేదు. ఆయన కూడా ఒక కులం, ఒక మతం మీకు దేవుడు హిందూ అంటే మీకు గొప్ప, యేసు ప్రభు అంటే నాకు గొప్ప, ఇంకో అల్లా అంటే ఇంకొకరికి గొప్ప. ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప. మీరు హిందూ కోసం మాట్లాడు మీ తప్పు అయితే, రాధా మనోహర్ దాస్ గారు క్రిస్టియన్ కోసం మాట్లాడు ఆయన తప్పు. అది కూడా ఆయన మీద మీరు ఎందుకు గవర్నమెంట్ కేసు వేయలేదో నాకు అర్థం కావట్లేదు. కానీ దేశంలో ఇది సెక్యులర్ దేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరైనా బతకొచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరికైనా హక్కు ఉంది. కానీ కృష్ణ రావణ్ గారు మాట్లాడిన, రాధా మనోహర్ గారు మాట్లాడిన మాటలు కానీ దేశం కాదు ప్రపంచంలో ఎవరు కూడా ఆ మాటలు మళ్ళీ రిటర్న్ కూడా మాట్లాడలేరు. అంటే అది ప్రశ్న అనరు, దాన్ని ప్రశ్న అనరు. తిట్లు అంటారు, పురాణం అంటారు, కక్ష సాధింపు అంటారు, వ్యక్తిగతం అంటారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారి మీద అన్ని మాటలు మాట్లాడారు. ఓకే, ఇవన్నీ ఆయన చేసిన తప్పులైతే దాన్ని పూర్తిగా ఖండించవలసిన బాధ్యత ప్రతి దేశం అంతా కూడా ప్రతి ఒక్కరు ఖండించాలి. సనాతన ధర్మాన్ని ఆయన వ్యతిరేకించడం ఒకటైతే, ఆయన రాధా మనోహర్ దాస్ గారు క్రిస్టియన్స్ కోసం మాట్లాడడం తప్పు. ఎందుకంటే 2 మతాల మధ్యన స్విచ్ పెట్టడానికి వాళ్ళిద్దరూ తయారయ్యారు. అలాంటప్పుడు ఇది తప్పు, అది తప్పు అని మాట్లాడే మాటల్లో పోలీస్ స్టేషన్ మీద కేసు పెట్టారు. ఇట్స్ ద 1 కంటెంట్ 30 కేసులు అవి ఉన్నాయంటారు. ఒకే కంటెంట్ 30 కేసులు పెట్టడం ఎంత దాకా కరెక్ట్? ఆయన్ని మీరు హీరో చేశారని నేనంట. గవర్నమెంట్ హీరో చేసింది, ఆయన గవర్నమెంట్ హీరో చేసి ఆయన హీరో అయ్యాడు, గవర్నమెంట్ జీరో అయ్యింది. ఎందుకంటే 500 మంది పోలీసులు, మొత్తం టోటల్గా 1000 మంది కార్యకర్తలు వచ్చి ఆయన ఒక్కడిని మొత్తం టోటల్గా ఏదో కొట్టడానికి వచ్చేటట్టు వీళ్ళందరూ కాపలా కాయడానికి 100 మంది. అతనికి ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు అనుకో, అది పక్కన పెడదాం, దాంట్లో మనం పక్కన పెడదాం. అయితే ఇంత చేసుకున్న వ్యక్తి మీరంతా ఏంటి? ఇది ఎవరి డబ్బు అండి? ప్రజల డబ్బు. ఈ డబ్బు అంతా మొత్తం టోటల్గా ఇన్ని కేసులు తిప్పుతుంది ఎవరి డబ్బు? మీ డబ్బు. ఈజ్ కంటెంట్ సేమ్. మనం 30 కేసులు ఉన్నాయనుకుందాం. ఒక కేసులో సేమ్ కంటెంట్ 5 సంవత్సరాలు పడింది. 30 కేసుల్లో 150 సంవత్సరాలు అనుభవిస్తాడా? ఒకటే కంటెంట్లో 150 సంవత్సరాలు మీరు శిక్ష వేస్తారా అని అడుగుతున్నా.
మరి ఏం సాధిస్తారు? స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఈజ్ ద సేమ్ కంటెంట్, ఈ సేమ్ పొజిషన్ తీసుకొచ్చి ఎన్ని పోలీస్ స్టేషన్లో మనం ఎఫ్ఐఆర్ చేస్తాం, ఎన్ని పోలీస్ స్టేషన్లో మనం మేజిస్ట్రేట్ ముందు పెడతాం, ఎన్ని పోలీస్ స్టేషన్లో మనం పెడతాం. హైకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, ఎన్నో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. సో మెనీ కేసెస్ అన్నీ కలిపి ఒకటే కేసుగా పరిగణించండి, ఒకటే కేసుగా మొత్తం విచారించండి, ఒకటే కంటెంట్గా విచారించండి. అలాగ మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టు మళ్ళీ జడ్జిమెంట్ ఇస్తే ఈ 30 కేసుల్లో మొత్తం టోటల్గా ఒక 5 కోట్లు 4 కోట్ల ఖర్చు అయితే ఖర్చులకి ఈ ఖర్చు డబ్బు ప్రజల మీద భారం కాదా? ప్రజల దగ్గర డబ్బు కాదా? ఇది ట్యాక్స్ రూపంలో తీసుకొచ్చి రోడ్లు వేయమంటే రోడ్లు లేవు, డబ్బులు లేవంటారు, జీతాలు టైంకి ఇమ్మంటే జీతాలు లేవంటారు, పెన్షన్ టైంకి ఇమ్మంటే ఇంకోటి అంటారు. మరి ఇలాగే ఇది అరెస్టులు చేసుకుంటూ ఈ డబ్బు ఖర్చు పెట్టడం అనేది గవర్నమెంట్ కరెక్టా? ఆయన్ని నేనేమంటున్నా, శిక్ష వేయొద్దని చెప్పట్లే, అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసి వెనకాల ఎవరు ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, ప్రతిపక్ష నాయకుడు కదా, ఉండడా? ప్రతిపక్ష నాయకుడుగా ఆయన ప్రశ్నిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. ఉండడని ఎవరు అనుకుంటారు? ఆయన తిట్లకి ఆయనకు సంబంధం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ 100% ప్రతిపక్షం అనేది అధికార పక్షానికి మేకులాగా ఉంటుంది. ప్రతిపక్షానికి ఎవరు మాట్లాడినా సపోర్ట్ చేస్తారు. ఆయన సపోర్టెడ్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తాడు. చెయ్యరు అని మనం ఎలా కొనుక్కుంటాం? ఇందాక ఆనంద రామనారాయణ గారు వెనకాల రావణ్ మాట్లాడిన మాటలు వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అన్నా. మీ వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టే ఆయన వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారికి అదే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. మీరు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు అని తిట్లని ఎవరు సమర్థించట్లేదు, కానీ మీరు దేశద్రోహం కేసులు లేకపోతే మొత్తం చచ్చిపోవటానికి అంటే ఆయన బతకటానికి లేదు అని పెడితే, ప్రశ్నించే వాళ్ళందరినీ ఇలాంటి కేసులు పెడితే రేపు ఏమవుతుందంటే వీళ్ళ వల్ల మీకు ఏమైనా ఓట్లు వస్తాయా? వీళ్ళ వల్ల మీరు 30 స్టేషన్లు తిప్పించడం వల్ల డబ్బులు ఖర్చే, ప్రజల డబ్బు నాశనం అయిపోవడం తప్ప వీళ్ళ వల్ల మీకు ఏమైనా ఉపయోగపడుతుందా? మీకు నేను ఇంతకుముందు అడుగుతున్నా, అంబటి రాంబాబు ఇల్లు తగలబెట్టడానికి వెళ్ళేటప్పుడు మీకు ఏమైనా ఓట్లు ఎక్స్ట్రా వస్తాయా? జోగి రమేష్ ఇల్లు తగలబెట్టడానికి వెళ్తాడు, ఏమైనా ఓట్లు ఎక్స్ట్రా వస్తాయా? అంటే ఇదంతా కూడా కొన్ని సందర్భాల్లో ఇది చంద్రబాబు నాయుడు గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ముందే బాట, అభివృద్ధి చేయడానికే చూస్తాడు. కానీ ఇవన్నీ వల్ల ఓట్లు మనకు దెబ్బతింటున్నాయి. మనం అంటున్నాం గత పాలకులని, గత పాలకులు 11 సీట్లన్నా మనకు ఆయనకి 151 నుంచి 11 సీట్లకు వచ్చాయంటే ఆయన చేసిన తప్పులు. అదే అంటున్నాను, వాళ్ళు చేసిన తప్పు మీరు చేస్తే రేపు 29కి ఏమొస్తాయి? లాస్ట్ టైం 23 వచ్చాయి, మీకెన్ని వస్తాయి? నేనేమడుగుతున్నానంటే వాళ్ళు తప్పు చేశారని మన జనాలకి 11 సీట్లు ఇచ్చారు, మనం అదే రిపీట్ చేస్తున్నాం. మీరు ఈ రిపీట్ చేసే బదులు వాళ్ళని అరెస్ట్ చేయొద్దని చెప్పట్లే, ఇన్వెస్టిగేషన్ చేస్తే ప్రాపర్లీ 1 కేస్ బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు? ప్రకాష్ రాజ్ ఉన్నాడా? బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ లీడర్స్ ఉన్నారా? బ్యాక్గ్రౌండ్ మొత్తం అందరినీ మొత్తం టోటల్గా తీసుకొని ఎక్కడెక్కడ ఫోన్ కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలాగున్నాయి, మొత్తం దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి 1 కేస్ అండ్ స్టాండర్డ్గా ఒక కేసులో లోన పెడితే మళ్ళా బెయిల్ ఇస్తే మళ్ళీ 14 సంవత్సరాలు రాకూడదు. అంటే అలాంటి సెక్షన్లో మొత్తం ఇన్వెస్టిగేషన్ కుట్ర కోణంకి 14 సంవత్సరాలు పడుతుంది కదా. కుట్ర కోణం మత సామరస్యాలను రెచ్చగొట్టడం, ఇవన్నీ మీరు ఎస్టాబ్లిష్ చేయండి. కేసుని ఎస్టాబ్లిష్ చేసి ఆ కేసు ఒక కేసునే మీరు కంటెంట్ పెడితే దానికి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ సమర్థిస్తుంది. అంతే తప్ప ఏదో వేగ్గా కార్యకర్తల మీద కార్యకర్తలు పెడుతుంటారు కేసులు, అందరినీ పెట్టేద్దాం, మనం రోడ్డు మీదకి వెళ్ళి కొడదాము అంటే దీనివల్ల జనసేన పార్టీకి నష్టం వస్తుంది, టీడీపీ పార్టీకి నష్టం వస్తుంది. రేపు ఓటు బ్యాంకు దెబ్బతింటుంది. జనసేన మీరు కేసు పెట్టొచ్చు, కేసు పూర్వపరాలు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఈజ్ ద ప్రాపర్లీ చేయాలి. కేసులు అందరూ పెడతారు, నన్ను తీసుకెళ్ళి నేను మాట్లాడానని తీసుకెళ్ళి నన్ను లోన్ వేసి చీఫ్ మేజిస్ట్రేట్ ముందు పెడతారు, నేను మాట్లాడానని మేజిస్ట్రేట్ ముందు పెడితే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్లీ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఏమిస్తే బెయిల్ ఇస్తారు 7 సంవత్సరాల లోపు. ఇది కాదు. నేనేం తప్పు చేశాను, నేనే పాపాలు చేశాను, ఎందుకు ఇది మొత్తం టోటల్గా ఎక్కడ కుట్రకోణం ఉంది? ప్రతిపక్షం దీంట్లో పాత్ర ఉందా? అధికార పక్షం పాత్ర ఉందా? లేకపోతే ఇంకెవరైనా కుట్ర ఉందా? ప్రకాష్ రాజ్ ఇన్ని మాట్లాడుతున్నాడు, ప్రకాష్ రాజ్ కుట్ర ఉందా? మీరు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, మరి జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు మీరు? మరి ప్రకాష్ రాజ్ గారి మీద ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? నేను అడుగుతున్నా. అంటే ఇన్వెస్టిగేషన్ అలా ప్రాపర్లీ చేయాలి తప్ప 30 కేసులు పెట్టాం కదా, 30 పోలీస్ స్టేషన్లు తిప్పితే 30 పోలీస్ స్టేషన్లు 30 కోట్లు లాస్ అయితే 30 crores
ఈ 30 crores మనం ఎన్ని రోడ్లు డెవలప్ చేసుకోవచ్చు, ఎన్ని లైటింగ్లు వేసుకోవచ్చు, ఎంత పంచాయతీలు డెవలప్ చేసుకోవచ్చు, మనం ఎంత రాష్ట్రంలో ఏ విధంగా ఉపయోగించవచ్చు అంటే నాట్ ఓన్లీ ఈజ్ 1 person, ఎవ్రీ డే ఈజ్ అ కేవీఆర్ రెడ్డి గారు, ఎవ్రీ డే 10 people ఈజ్ అరెస్ట్, ఎవ్రీ డే 10 people అంటే మన మనిషికి ఎంత ఖర్చు అవుతుంది, అది సంవత్సరానికి ఎంత అయ్యింది, ఈ సంవత్సరంకి ఎంత అయింది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీస్తే ఆ డబ్బు అంతా అభివృద్ధి కుంటుపోయిందా లేదా, అమరావతికి పనికొచ్చిన కదా, పోలవరానికి పనికొచ్చిన కదా, విశాఖపట్నం డెవలపింగ్ పనికొచ్చిన కదా, రాజమండ్రి గోదావరి పుష్కరాలకు పనికొచ్చిన కదా, ఈ డబ్బు వీళ్ళ మీద పెట్టడం వల్ల మీకు ఏమైనా లాభం ఉందా? ఆత్మశాంతి తప్ప. గతంలో మమ్మల్ని అరెస్ట్ చేశారు, మేము అరెస్ట్ చేసాము, తృప్తి అంటే నీ నాయకులు మీ పార్టీ బాగానే ఉంటుంది, మీ బ్యాంకులో డబ్బులు బాగానే ఉంటాయి, అధికార పక్ష డబ్బులు బ్యాంకులో బాగానే ఉంటాయి, ప్రతిపక్ష బ్యాంకులో డబ్బులు ఉంటాయి. ఇది ప్రజల సొమ్ము జోబీలో చిల్లు కదా. మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే వాళ్ళు అదే చేస్తారు, ప్రజల సొమ్ము. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే యాజ్ అమెండ్మెంట్ అండ్ జీవోలు పాస్ చేయండి, రాజ్యాంగంలో అమెండ్మెంట్ చేయండి. ఏది రాజకీయ ప్రేరేపిత కేసులకి అదే ప్రజాప్రతినిధి కోర్టులకి సపరేట్ రావాలి. ఇది అరెస్ట్ చేసేటప్పుడు ప్రతి రూపాయి వాళ్ళకి పెట్టిన భోజనం ఖర్చుతో సైతం ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీ ఆఫీస్ నుంచే పే చేయాలి అన్న జీవో పాస్ చేయండి. మీరు గతంలో పాస్ చేశారు, నాకు తెలిసి గతంలో ఉంది. ఏమని ఉంది? గవర్నమెంట్ ఆస్తులు కానీ ప్రైవేట్ ఆస్తులు కానీ ఏవైనా బంధులప్పుడు కానీ ధర్నాలప్పుడు కానీ తగలపెట్టినా డామేజ్ చేస్తే మొత్తం టోటల్గా ఆలే పే చేయాలి అని ఉంది కదా. ఇప్పుడు మరి అది చెయ్యండి. అప్పుడు చేస్తే రాజకీయ నాయకులు భయపడతారు. అమ్మో, నేను ఎవరైనా కొట్టమని వెళ్ళినా రేపు ఉదయం ఏ వెళ్ళినా నా ఆస్తులు అమ్మి జప్తు చేసి రేపు ఉదయం కడతారు, నన్ను కట్టమంటారు కదా. అందుకనే సామరస్యంగా కూర్చుందాం, సామరస్యంగా రాజకీయాల్లో ఇష్యూస్ బేస్డే మాట్లాడదాం. ఇష్టం వచ్చిన నోరుంది కదా అని అసభ్యగా పదజాలాలతో మాట్లాడకూడదు అని ఆలోచించుకుంటారు. రాజకీయ నాయకులు కళ్ళు తెరవాలి, పోలీసులు కళ్ళు తెరవాలి, పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్లీ జరగాలి. రాష్ట్రంలో కోర్టులన్నీ కూడా మొత్తం టోటల్గా దగ్గరుండి ఒక్కసారి సుప్రీంకోర్టు కూడా పునరాలోచించాలి. ఆలోచించి టైం అంతా ఈ కేసుల కోసమే సరిపోతుంది. మనం ఎప్పుడు అభివృద్ధి చేస్తాం, ఎప్పుడు పోలవరం పూర్తి చేస్తాం, ఎప్పుడు అమరావతి పూర్తి చేస్తాం, ఎప్పుడు డెవలపింగ్ చేస్తాం, ఎప్పుడు పరిశ్రమలు కడతాం, ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తాం, ఏ రోజు మనం బాగుంటుంది 2029 అవన్నీ చేసి ఓటు అడగాలి. కానీ మేము ఇంతమందిని అరెస్ట్ చేసాం, ఇంత ఖర్చు పెట్టామని అడిగితే ఓటేస్తారా అన్నా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఒక్కసారి నేను అడిగిన మాటలు నేను మిమ్మల్ని అడుగుతున్నది ఒక్క టీడీపీలో సానుభూతిపరుడుగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మిమ్మల్ని నేనే వ్యతిరేకించట్లే. ఒక్కసారి రీబ్యాక్ చేసుకోండి. నట్టి కుమార్ మాట్లాడిన మాటల్లో మనకు ఓటు పడుతుందా లేకపోతే ఓటు అనేది రివర్స్ అవుతుందా అనేది ఒక్కసారి అర్థం చేసుకొని, నేను మీకు సపోర్ట్ చేశానా లేకపోతే యాంటీ చేశానని ఒక్కసారి అర్థం చేసుకొని 2029 ఎలక్షన్స్కి మనం ఇంతమందిని అరెస్ట్ చేసామని వెళ్తామా లేకపోతే ఇంత డెవలప్ చేసామని వెళ్తామా? రెండూ మేము చేస్తున్నాం కాబట్టి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదురే. మాకు పోలవరం పూర్తయిపోద్ది, అమరావతి పూర్తయిపోద్ది, పరిశ్రమలో లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేము టీవీలో మేము ఆల్రెడీ యాడ్స్ చేస్తున్నాం కాబట్టి యాడ్లు చూసి జనాలు ఓటేసేస్తారంటే అన్నా, పక్కింట్లో ఉన్నవాళ్ళు ఎదురింట్లో ఉన్నవాళ్ళు ఈరోజు యాడ్లు చూసి మాట్లాడరన్నా. పక్కింట్లో ఉద్యోగం వచ్చిందంటే మనకు కూడా ఎందుకు రాలేదు ఉద్యోగం అని చెప్పి ఆ ఈదులో 10 ఉద్యోగాలు వస్తే మనకు కూడా వస్తాయిలే, ఈ గవర్నమెంట్ ఉంటే బాగుంటుందని అనుకుంటారు తప్ప ఆ ఈదులో ఒక్క ఉద్యోగం రాలేదు, టీవీ యాడ్లు చూస్తున్నాం రాలేదు అంటే ఓటేసే పరిస్థితుల్లో లేరన్నా. కనుక అర్థం చేసుకొని గవర్నమెంట్ని మనం డెవలపింగ్ వైపు నడిపించాలి తప్ప మన రాజధాని పూర్తి చేయాలి తప్ప అది పూర్తి చేయకుండా మనం ఈ అరెస్టులు చేసుకుంటూ వెళ్ళి డబ్బు వేస్ట్ చేసుకుంటూ దేశద్రోహాల కేసులు ఇలాంటివన్నీ కూడా ఖండించవలసిన విషయాలు. అలాగే రావణ మాట్లాడిన మాటలు పూర్తిగా ఖండించవలసిన విషయాలు. కనుక దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకుంటుందని మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.